హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. సో ఇది మన నిఫ్టీ 50 చార్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ అనేది కంటిన్యూస్గా మనకి సైడ్ వేస్కి అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్తే మనకి ఇనిషియల్గా సైడ్ వేస్ డౌన్ సైడ్కి అనేది వెళ్ళి దాని తర్వాత సైడ్ వేస్కి అనేది వెళ్ళిపోతుంది అనుకున్నాము. కానీ మార్కెట్ చూసుకుంటే ఇనిషియల్గా డౌన్ సైడ్కి వెళ్ళిన దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి అనేది వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి రావడానికి ట్రై చేసింది, కానీ మార్కెట్ అనేది లోవర్ లెవెల్స్లో సస్టైన్ అనేది అవ్వలేకపోయింది. తిరిగి వచ్చి మళ్ళీ మనకి ఏదైతే నిన్నటి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉందో అదే రేంజ్ బౌండ్ మార్కెట్లో మనకి కంటిన్యూస్గా మనకి మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక కరెక్ట్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎండ్ అయిపోయిందా, లేకపోతే రేపు మళ్ళీ మనకి ఇక్కడ ఇంకా లైక్ ఫర్దర్ డౌన్ సైడ్ అనేది కంటిన్యూషన్ అవుతుందా లేదా అన్నది మనకి రేపు అనేది తెలుస్తుంది. సో రేపు మనం వెయిట్ చేయాల్సింది ఒకటే, ఏదైతే మనకి ప్యారలల్ ఛానల్ నేను డ్రా చేశానో, సో ఈ ప్యారలల్ ఛానల్ ఇక్కడ కంటే కూడా మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మీకు చాలా ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ లైన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. సో దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని, సో మనం రేపు ఈ ప్యారలల్ ఛానల్ బ్రేక్అవుట్కి అయితే మనం వెయిట్ చేయాలి. సో మనకి బ్రేక్అవుట్ అనేది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 22,263, లేదంటే ఇంకా కొంచెం పైకి వెళ్తే 265, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 22,250 లెవెల్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ అనేది వచ్చి మనకి 22,244 వరకు వచ్చింది కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ 22,240 కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక కరెక్షన్ అన్నది అంటే మనకి ఫాల్ అన్నది వచ్చి దాని తర్వాత పుల్ బ్యాక్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకుంటే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ చూసుకుంటే మనకి అయితే ఇంపల్స్ వేవ్ అన్న మనకి లైక్ 5th వేవ్ అన్న మనకి స్టార్ట్ అనేది అవ్వాలి, లేదా ఇదే కరెక్షన్ అనేది మనకి ఇంకా ఎక్స్టెన్షన్ అన్నది అయ్యి ఇంకొక 3 వేవ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్లాట్ అయితే మనకి ఫామ్ అయింది. ఇది ఏ, ఇది మనకి బి, దాని తర్వాత ఇది మనకి సి వేవ్. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫ్లాట్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక మళ్ళీ ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అయితే మనకి WXY ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అనేది అవుతుంది అన్నట్టు. సో అది మనకి టైం WXY ప్యాటర్న్ అయితే మనకి కొంచెం ఇంకా టైం అయితే మనకి తీసుకుంటుంది, అండ్ మనకి ఛానల్ ప్యాటర్న్ దాటి మనకి ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ కూడా మనకి అనిపిస్తుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా మనకి ఇది బ్రేక్ అనేది అయిపోయి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే లైక్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే 5 వేవ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి 3 వేవ్ ప్యాటర్నే మనకి చూపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి ఇంపల్స్ వేవ్ అంటే లైక్ 5th వేవ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేయట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది WXY ప్యాటర్నే ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ WXY ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అయితే రేపు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అంటే లైక్ లంచ్ వరకు కూడా మనకి కంప్లీట్గా సైడ్ వేసే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రేపు కూడా మనకి లంచ్ వరకు కూడా సైడ్ వేసే ఉన్నట్టయితే అక్కడ మీరు అనవసరంగా ఎంట్రీస్ అయితే ఏం తీసుకోకండి. ఇవాళ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము, ఇవాళ మనకి ఎంట్రీస్ దొరకకపోవచ్చు ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందని చెప్పి. అందుకే నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఏమి ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకోలేదు కాబట్టి ఏం అప్డేట్ అయితే నేను చేయలేదు. ఉన్న పొజిషన్స్నే ఇవాళ నేను ఎగ్జిట్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్. లైక్ మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే మనకు వచ్చింది. 100 అంటే ఆల్మోస్ట్ 120-150% వరకు అయితే రిటర్న్స్ అయితే మనకు వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో హ్యాపీ. సో మనం ఆ ఫాల్ని మొత్తం కూడా మనం క్యాప్చర్ చేసుకున్నాము బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు మనకి ఎంట్రీస్ ఏం లేవు కాబట్టి సో ఇవాళకైతే మనకి రెస్ట్. సో రేపు చూడాలి, రేపటి ప్రైస్ యాక్షన్ అండ్ రేపటి బ్రేక్అవుట్ని బట్టి మనం ఎంట్రీస్ తీసుకోవాలని వద్దా అన్నది మనం ఫర్దర్గా టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ అయితే నేను చేస్తున్నాను. సో అక్కడ చూద్దాము, లైక్ ఇది పరిస్థితి. సో రేపటి ప్రైస్ యాక్షన్ని బట్టి మనం ఇందులో ఎంట్రీస్ తీసుకోవాలన్నా వద్దా అన్నది మనం చూద్దాం. అండ్ అది కాకుండా ప్యారలల్ ఛానల్ కూడా మనకు బ్రేక్అవుట్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి మార్కెట్ అప్సైడ్ కన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 5 వేవ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇది మనకి ఇక్కడ కరెక్టివ్ ప్యాటర్న్. ఇది మనకి మార్కెట్ ఇక్కడ ఏబిసి అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్టర్నల్ ఫ్లాట్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇందులో మనకి 2 సినారియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ మార్కెట్ అన్నది మనకి ఇక్కడికే మనకి ఎండ్ అనేది అయిపోతే మనకు కొంచెం ఇది లైక్ ఇందులో మనకి 1 2 3 4 5 మనకి ఇది లాస్ట్ 5th వేవ్లో మనకు ఒక
ఎక్స్పాండింగ్ డయాగ్నల్ కూడా మనకి ఫామ్ అనేది అవ్వచ్చు. ఎక్స్పాండింగ్ డయాగ్నల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ అనేది అవ్వచ్చు, లేదా మనకి ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 అంటే అప్ సైడ్కి కూడా మనకి ఇంపల్సివ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ మనకి 2-3 సినారియోస్ అయితే మనకు ఉన్నాయి. అది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అన్నది రేపటి ప్రైస్ యాక్షన్ని బట్టి మనం చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 5 వేవ్స్ అయితే మనకు ఉన్నాయి, 3 వేవ్స్ అయితే మనకి డౌన్ సైడ్కి ఉన్నాయి. అండ్ ఈ హైని మనకి బ్రేక్ చేసుకొని మళ్ళీ మనకి 1 2 3 4 5 కనుక మనకి ఫామ్ చేసుకొని మార్కెట్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిపోతున్నట్టయితే మనం ఇందులో మళ్ళీ లాంగ్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు. లేదా మనకి ఇక్కడ 3 వేవ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 3 వేవ్ ప్యాటర్న్ అలాంటివి మనకి ఫామ్ చేసుకుంటే మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే, లేదా ఈ హైని మనకి బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఇంకొక 3 వేవ్ ప్యాటర్న్ అలాంటివి మనకి జిగ్జాగ్ అలాంటివి ఫామ్ చేసుకుంటే ఇంకా డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనం హ్యాపీగా మళ్ళీ మన ఏదైతే మన ఒరిజినల్ లైక్ ప్రీవియస్ అనాలిసిస్ అవుతుందో 47,738 అదొకటి అండ్ 47,300 మన ఫైనల్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనం హ్యాపీగా టార్గెట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఎందుకు నేను ఆగమంటున్నానంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ మనకి ఒక 2-3 అనాలిసిస్ అన్నది ఇక్కడ కోయిన్సైడ్ అన్నది అవుతున్నాయి. సో అక్కడ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మార్కెట్ అక్కడ అంటే లైక్ కొందరు ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని వస్తారు, కొందరు ఇంకా వాల్యూమ్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని వస్తారు, కొందరు మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని వస్తారు. సో డిఫరెంట్ మెథడ్స్ నుంచి ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరివి కూడా ఇక్కడ కోయిన్సైడ్ అన్నది అవుతున్నాయి అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్స్ లేదంటే ఇది మనకు ఒక వన్ కైండ్ ఆఫ్ ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ డిమాండ్ లెవెల్ దాకా మనకు పనిచేసి అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చేంజ్ అయినది అయిపోయి అక్కడ నుంచి కొంచెం మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. సో అందుకే కొంచెం కాషియస్గా ఉండండి. క్లియర్ కట్గా మనకి డైరెక్షన్ని మార్కెట్ చెప్పేంత వరకు ఇందులో ఫ్రెష్గా ఎంట్రీస్ అయితే తీసుకోకండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో నేను హయ్యర్ అండ్ లోవర్ లెవెల్స్ నేను ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాము. ఈ 22,074 మన ఫస్ట్ టార్గెట్ అండ్ 21,904 మన ఫైనల్ టార్గెట్. అండ్ అప్ సైడ్కి వెళ్తే 23,000 ఏదైతే నేను అందులో పెడుతున్నానో ఆ 23,000 లెవెల్ 23,040 23,027 లెవెల్లో సంథింగ్ ఏదో ఉంటుంది. అదే మన ఫైనల్ లెవెల్ లాగైతే మనం పెట్టుకోవచ్చు నిఫ్టీకి. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే ట్రెండ్ లైన్ టు ట్రెండ్ లైన్ అంటే మనకి ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు అయితే మనకి రావాలి బేస్డ్ ఆన్ వేవ్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకున్నా కూడా. సో మన ఎండింగ్ డయాగ్నల్ కాబట్టి మనకి ఇది 53,535 ప్యాటర్న్ మనకి ఫామ్ చేస్తుంది. అదే 53,535 ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది కాబట్టి సో మనకి ఇది ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, మనకి ఇది థర్డ్ వేవ్ మనకి ఫామ్ చేస్తుంది. సో థర్డ్ వేవ్లో మనకి ఇది మళ్ళీ డయాగ్నల్ ఫామ్ చేస్తుందా లేదా ఇంపల్స్ వేవ్ ఫామ్ చేస్తుందా అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ డయాగ్నల్ ఫామ్ చేస్తే మాత్రం మళ్ళీ కొంచెం ఇక్కడ ఒక హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అన్నది మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ సైడ్ వేస్కి వెళ్తుందని చెప్పి. సో మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి కంప్లీట్గా మనకి సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో సేమ్ ఇది కూడా నిన్న మన డిస్కస్ చేసుకున్నాం. సైడ్ వేస్కి వెళ్ళి డౌన్ సైడ్ కన్నా రావచ్చు, లేదా డౌన్ సైడ్కి వచ్చి కంప్లీట్గా సైడ్ వేస్కి వెళ్ళొచ్చు అనుకున్నాము. సో మార్కెట్ ఇనిషియల్గానే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయిపోయి దాని తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్కి అనేది వెళ్ళిపోయింది. సో రేపటి సినారియోలో సేమ్ నిఫ్టీలానే ఇక్కడ మనకి కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్స్లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇది కొంచెం మనకి పుష్ చేస్తే మనకి నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి తిరిగి 48,383 లెవెల్స్ అంటే దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే 48,383 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ 48,383 లెవెల్స్ వరకు వస్తే సేమ్ నిఫ్టీలో కూడా మనకి కొంచెం ఇక్కడ అప్ సైడ్ మూవ్మెంట్ ఏమన్నా చూపించి మళ్ళీ ఈ లెవెల్స్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 20,348 350 నుంచి మనకి 22,380 లెవెల్స్ వరకు కూడా మనకి హయ్యర్ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఈ రెండు ఇంటర్లింక్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి రెండు ఒకటే సేమ్ మూమెంటమే ఇస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ కూడా మనకి అవి చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే 1 2 3 ఇది మనకి 4th వేవ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఏమన్నా ఇక్కడ వెళ్తే ఈ లెవెల్స్ వరకు వెళ్ళాలి. యాక్చువల్గా అయితే 48,200 లెవెల్స్ మనకి బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే ఇది మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతుంది, మన సెకండ్ వేవ్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బ్రేక్ చేద్దాం అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి అన్నది వెళ్ళాలి. ఒకవేళ మార్కెట్ అన్నది ఈ 48,200 లెవెల్స్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే మనకి ఇది మళ్ళీ ఇంపల్స్ వేవ్ కాకుండా మనం వేరే వేవ్ని మనము దాని అనాలిసిస్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఆల్రెడీ లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అప్ సైడ్కి మనకి 48,200 బ్రేక్ చేయొద్దు, దాన్ని మనం ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవాలి.
ఒకవేళ అది బ్రేక్ చేస్తే కనుక మనకి ఇంకా హయ్యర్ లెవెల్స్ కొంచెం మనం అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత మనము అందులో ఎంట్రీస్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా అప్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేయట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మాత్రం ఇది ఏదైతే మనకి ఈ ర్యాలీ ఉందో ర్యాలీలో మనకి ఇది డీసెంట్ కరెక్షన్ అయితే మనకి తీసుకుంది. ఇక్కడ చూడండి, ఓవరాల్ ర్యాలీలో మనకు 38.2% రిట్రేస్మెంట్ తీసుకుంది. అండ్ ఈ సింగిల్ ర్యాలీలో 61.8% రిట్రేస్మెంట్ తీసుకుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మార్కెట్ అన్నది ఏదైతే మన ఇంపల్స్ వేవ్స్ అవి ఏది ఉంటాయో అది కూడా కొంచెం ఎండింగ్కి కూడా మనకి దగ్గరకు వచ్చేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇది సపోర్ట్ లైన్ దగ్గరలో కూడా ఉంది. మార్కెట్ సపోర్ట్ లైన్ దగ్గర నుంచి రెజిస్టర్ అన్నది వచ్చి మార్కెట్ అప్సైడ్ అనేది వెళ్తుంది. సో కొంచెం సైడ్ వేస్ ఇంకొంచెం తిని దాని తర్వాత మార్కెట్ ఫర్దర్గా డౌన్ కూడా రావచ్చు, లేదంటే ఆల్మోస్ట్ కొంచెం డౌన్ సైడ్కి వచ్చి కూడా ఈ వేవ్ని ఎండ్ కూడా మనకు చేయొచ్చు. సో ఇలాంటి కాన్ఫ్లుయెన్సింగ్ ఏదైతే పారామీటర్స్ ఉంటాయో వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎంట్రీస్కి అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిరోజు ఖచ్చితంగా లైక్ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎంత కొంత సంపాదించాలన్నది ఏముండదు. మార్కెట్ మనకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం అందులో ఎంట్రీస్ అన్నది తీసుకొని డీసెంట్ ప్రాఫిట్స్ని మనం బుక్ చేసుకొని బయటకు అయితే రావాలి ఫ్రెండ్స్. సో ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కుదిరితే షేర్ చేయండి, లేదంటే కనీసం ఇక్కడ వరకు చూసినా హ్యాపీనే. సో ఎలాగో అంటే లైక్ వ్యూస్ ఏం రావట్లేదు కాబట్టి చూద్దాం, అంటే లైక్ మీ సపోర్ట్ ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.